బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెరుగుతున్న బంగారం ధరలతో ఇక దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళల్ని టార్గెట్గా చేస్తున్నారు. ఎక్కడికక్కడ దోచేస్తున్నటువంటి వైనం. నిజామాబాద్ జిల్లాలో పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వచ్చినామంటూ చెప్తూ ఒంటరిగా ఉన్నటువంటి మహిళపై దాడి చేసి పుస్తల తాడు ఎత్తుకెళ్ళినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. సో బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు గతంలో మనం చూసాం, కేవలం రోడ్లపై వెళ్తున్నటువంటి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోయినటువంటి సంఘటన చూసాం. కానీ ఒక ట్రెండ్ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది దొంగలు. సో కొత్త అవతారం ఎత్తారు. పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వచ్చామంటూ ఇంట్లోకి చొరపడి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలపై దాడి చేసి పుస్తెల తాళ్లు బంగారం ఎత్తుతున్నటువంటి సంఘటన ప్రస్తుతం నిజామాబాద్లో సంచలనంగా మారింది. ఒక్కసారి ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి పూర్తి స్థాయి అప్డేట్స్ అందించడానికి ఆ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో అసలు ఏం జరిగింది నిజామాబాద్లో, ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం దొంగలు కొత్త పంతాన్ని ఎంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ పట్టణంలో అయితే ఇంట్లో ఒక పెళ్లి పత్రికలు ఇస్తామని వచ్చి ఇంట్లోకి రాగానే ఏదైతే మహిళ ఉన్నారో ఆ మహిళ తలపైన బాధ్యత. ఎందుకంటే దొంగలు కొత్త దారిని ఎంచుకున్నారు. భారీగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశం అంటే అందులోనే కొత్త దారి ఎంచుకోవడం వల్ల ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు దొంగలు. ఆ పెర్కిట్ పట్టణంలోని ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివార్లో ఉన్న చంద్రశేఖర్, దీపికలు నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ పని నిమిత్తము కిరాణా షాప్ కి వెళ్ళడంతో ఒంటరి మహిళను చూసిన దొంగలు ఆమె దగ్గరికి వెళ్ళి కాపు కాసి ఆ ఇంట్లోకి చొరబడి, అమ్మ మీ ఇంటికి పత్రికలు తీసుకొచ్చామంటూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వెంటనే ఆమె తలపైన ఒక రాటుతో కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆ మహిళా మెడలో ఉన్న 35 గ్రాముల బంగారాన్ని ఎత్తుకపోయినట్లు భర్త చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏదేమైనప్పటికీ దొంగలు కొత్త పంతాన్ని ఎంచుకోవడం ఇది కొసమేర్పైంది. రాష్ట్రంలో ఈ వార్త సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో దొంగలు బైక్ పై వచ్చి ఆగంతుకులకు వచ్చి మహిళ ఒంటరిగా నడుస్తున్న మహిళల మెడల నుంచి ఎత్తుకపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఈ నిజామాబాద్ జిల్లాలో అలాంటి దొంగతనాలు భారీగా జరిగాయి. పోలీసులు దాన్ని చెక్ పెట్టారు. కానీ ఈసారి మాత్రం దొంగలు కొత్త తరహాను ఎంచుకున్నారు. కొత్త తరహాను ఎంచుకున్న నేపథ్యంలో ఆ ఇంటికి పెళ్లి పత్రికల పేరుతో రావడం, ఆ పెళ్లి పత్రిక ఏదైతే ఇంట్లోకి వచ్చే ముందు కూడా ఆ ఇంటికి సంబంధించిన వివరాలు అన్ని కూడా కాపు కాసి ఒంటరిగా ఉన్నారా లేదా అనే కోణంలో కూడా చూసుకొని పెళ్లి పత్రికలు ఇస్తామని చెప్పి, అమ్మ మేము అమ్మాయి తరపు వాళ్ళము అబ్బాయి తరపు అని చెప్పి పెళ్లి పత్రికలు తీసుకొని వచ్చి ఇంట్లోకి రాగానే తలుపు తీయగానే వెంటనే ఆమె మెడపైన తలపైన బాధడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీపిక ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో భర్త వచ్చి చూసేసరికి కూడా తెలియలేదు. తాను మెడలో 35 గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తుకపోయినట్టు. రైట్. అంటే గంగిరెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? సో ఎవరైతే అగంతకులు దొంగలు ఎవరైతే మరి అత్యాచారానికి పాల్పడిపోతున్నారు, అంటే ఈ అగత్యాలకు పాల్పడుతున్నారో ఇటువంటి వారి మీద ఇప్పటికే ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. సో మరి ఈ సంఘటనకు సంబంధించి బంగారం చోరీ చేసిన దొంగల్ని పట్టుకున్నటువంటి పనిలో ఉన్నారా పోలీసులు? అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో జరిగిన దొంగతనాలకు భిన్నంగా ఉంది. దొంగలు కొత్త పంతాన్ని ఎంచుకున్న నేపథ్యంలో ఎప్పటి నుండి కాపు కాశారనే కోణంలో కూడా పోలీసులు సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు ఇంకేడన్నా చోటు చేసుకోక ముందే పోలీసులు తేరుకోవాలన్న ఉద్దేశం మీద ఈ ఆర్మూర్లో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటన ఈ మహిళ ఎప్పటి నుండి కాపు కాసింది, ఎవరెవరు వచ్చారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికైతే ఈ జరిగిన ఘటనపై భర్త చంద్రశేఖర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా దొంగలు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళు ఆషామాసి దొంగలు కాదు, అప్డేట్ దొంగలు అనే ఒక చర్చ జరుగుతుంది. సో గతంలో మనం చూసాం అనేక మార్లు దొంగలు ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్తో దొంగతనాలు చేశారు. సో కొన్ని రోజుల పాటు చెడ్డీ గ్యాంగ్ అంటూ తెర మీదకి వచ్చి రాత్రికి రాత్రి ఇక ఇళ్లలో చొరబడి అందిన కాడికి దోచుకెళ్ళి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ దొంగలు కేవలం ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకున్నారు. ఒక్కసారి దీనికి సంబంధించి అప్డేట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే గతంలో కనుక ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, ఒక 2-3 సంవత్సరాల క్రితము ప్రస్తుత పరిస్థితుల గురించి ఒక్కసారి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక 2-3 సంవత్సరాల క్రితం అంటే 2020/2026 ఈ
5 ఇయర్స్ 6 ఇయర్స్ కనుక మనము అనాలిసిస్ చేసుకుంటే గతంలో 2020లో బంగారము ఒక 50,000 నుంచి 60,000 రూపాయలు ఉండే. కానీ ఇప్పుడు అలా కాదు. బంగారం 2026లో 2 లక్షలకు చేరువలో ఉన్నది. అక్షరాల 2 లక్షల రూపాయలకు మరి బంగారం చేరువలో ఉన్నది. ఇది గమనించినటువంటి దొంగలు 2 లక్షలకు అంటే కేవలం 10 గ్రాముల బంగారం అంటే ఒక తులం బంగారము గతంలో 50 నుంచి 60,000 ఉంటే ఇప్పుడు తులం బంగారం ఇప్పుడు మరి ఎంత ఉంది? 2 లక్షల రూపాయలది. సో దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. ఏం అప్డేట్ అయ్యారు? గతంలో లెక్క బండి మీద పోతూ ఒంటరిగా వెళ్ళేటువంటి మహిళల చైను లాగడం కాదు, ఈ ట్రెండ్ కాదు. చాలామంది కూడా బంగారము రోల్డ్ గోల్డ్ వేసుకుంటా ఉన్నారు. సో ప్రజల ఇంత అప్డేట్ అయితే మనం కూడా అప్డేట్ కావాలనేటువంటి ఆలోచన చేసిరేమో ఈ దొంగలు. ఏదైతే నిజామాబాద్కు సంబంధించినటువంటి ఈ స్టోరీ కనుక చూస్తే, సో నిజామాబాద్కు సంబంధించినటువంటి ఈ దొంగల స్టోరీ కనుక చూస్తే మీరందరూ ఖచ్చితంగా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి టైంలో భర్త కిరాణా షాప్కి వెళ్ళారు. నిత్యావసర సరుకుల నేపథ్యంలో భర్త కిరాణా షాప్కి వెళ్తే అది గమనించినటువంటి దొంగలు ఒంటరిగా ఉన్నటువంటి మహిళ, సో భర్త బయటికి వెళ్ళాడు, ఇంట్లో భార్య ఒక్కతే ఉన్నది. సో వీళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారమే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో అబ్జర్వ్ చేస్తూ మరి భర్త బయటికి ఎప్పుడైతే వెళ్ళాడో కిరాణా షాప్కి, అప్పుడు మెల్లగా పెళ్లి కార్డు పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు. సో ఆషామాషి కాదు, పెళ్లి కార్డు పట్టుకొని మేము చుట్టాలం అన్నట్టుగా డోర్ ముందుకు వచ్చారు. పెళ్లి కార్డు పట్టుకొని డోర్ కొట్టి ఇంట్లో ఉన్నటువంటి మహిళ లోపల నుంచి బయటకు వచ్చి డోర్ తీసేలోపు మేము పెళ్లి కార్డు తీసుకొచ్చామని చెబుతూనే తలపై ఒక రాడ్తో బాధినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఈ నిజామాబాద్లో. సో ఇది ఆషామాషి సంఘటన కాదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియోను చూడాల్సిన అవసరం ఉంది. ఓ 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే దొంగలు అప్డేట్ అయ్యారు. 2 లక్షలు తులం బంగారం బలుగుతోంది. సో అందిన కాడికి దోచుకొని పోదాం, ఎంత దొరికితే అంతే లాభం అనేటువంటి కాన్సెప్ట్లో దొంగలున్నారు. ఒంటరి మహిళల్ని మిట్ట మధ్యాహ్నం ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ ఒంటరిగా కనిపిస్తే చాలు ఇంట్లోకి మేము పెళ్లి కార్డులు తీసుకొని వచ్చాం, లేకపోతే ఇంకేదైనా సమాచారం కోసం వచ్చాం, లేదంటే మంచినీళ్ళు కావాలని వచ్చామన్నాడు. గతంలో ఒక మహిళ ఇంటి ముందు ముగ్గేస్తుంటే అమ్మ దాహం వేస్తుంది కొన్ని మంచినీళ్ళు ఇస్తారని ఆ వృద్ధురాల్ని అడిగి మంచినీళ్ళు తేవడానికి ఇంట్లోకి వెళ్ళినటువంటి వృద్ధురాలి వెంబడి వెళ్ళి ఆమె తలపై బాది ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసును ఎత్తుకెళ్ళినటువంటి సంఘటన మనం చూసాం. సో బీ కేర్ఫుల్, ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. సో అదే సంఘటన నిజామాబాద్లో మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మరి భార్య ఇంట్లో ఉంది, భర్త బయటికి వెళ్ళడం చూసి భార్యపై మరి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వచ్చామని చెప్పంగానే ఆమె డోర్ తీసి ఓపెన్ చేసి చూస్తే తెలిసిన వాళ్ళు కాదు, ఎవరో దొంగలు. సో వచ్చి తలపై బాది ఆమె మెడలో ఉన్నటువంటి దాదాపు 3 తులాలు అంటే ఇప్పుడు అక్షరాల 3 తులాలకు ఎంత అవుతుంది? 6 లక్షల రూపాయలని దోచుకెళ్ళారు. 6 లక్షలు అరక్షణంలో చోరీ చేశారు. 6 లక్షల బంగారాన్ని చోరీ చేశారు ఆ దొంగలు కేవలం పెళ్లి పత్రికల్ని అడ్డు పెట్టుకొని. సో ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు, సైబర్ పోలీసులు చెప్తా ఉన్నారు, సైబర్ క్రైమ్ పెరిగిపోతూ ఉంది. ఓవైపు మిమ్మల్ని డిజిటల్ అరెస్టులు అని చెప్పేసి ఎవరైతే కేటకాలు మీ సొమ్మును క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. సో మరొక కొత్త మోసంతో అప్డేట్ అయినటువంటి దొంగలు ఈ పెళ్లి పత్రికలు పట్టుకొని మీ ఇంటికి రాబోతున్నారు. సో దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘటనతో అయినా అందరూ అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. బంగారం ధరించేటువంటి మహిళలు ప్రధానంగా మీరు కనుక బయటికి కూరగాయలకో లేకపోతే మీరు ఇతర ఏ అవసరాలకు బయటికి వెళ్ళినా కూడా సో బంగారం కనిపించకుండా మీ మెడను కనీసం ఒక స్కార్ఫ్ తోటో చున్నీతో కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ చుట్టుపక్కల కొత్త వ్యక్తులు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, మీ ఇంటి చుట్టూ కొత్త వ్యక్తులు ఎవరైనా 1కి 2 సార్లు పదే తిరుగుతున్నారా లేదా, మీతో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా లేదా, ఇట్లా ఎప్పటికప్పుడు మహిళలు మాత్రము అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అబ్జర్వ్ చేయకుండా మీరు కొత్త వ్యక్తులు పరిచయం కాగానే వాళ్ళు ఏదో మోసపూరితమైనటువంటి మాటలు చెప్పంగానే మీరు నమ్మితే మాత్రం మిమ్మల్ని నట్టెట్ట ముంచి మీ ప్రాణాలు తీసి పారిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో దానికి సంబంధించినటువంటి సంఘటనే మనం జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము. సో అక్షరాల 3 తులాల బంగారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాస్ట్ 6 లక్షల రూపాయలు. ఈ 3 తులాలకు సంబంధించి 6 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని
మరి పెళ్లి కార్ల పేరుతో మోసం చేసి దొంగలు అపహరించుకోపోయినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఒకసారి ఆ బాధితులకు సంబంధించి అంటే ఎవరైతే బంగారం పోడగొట్టుకున్నటువంటి ఆ మహిళకు సంబంధించినటువంటి వీడియో బయట తొలి వెలుగు చేతిలో ఉంది. ఒక్కసారి ఆ వీడియో బయట కూడా చూద్దాం. అసలు ఏం జరిగింది అనేది వారి మాటలను తెలుసుకునేటువంటి ప్రయత్నం. సాయంత్రం 6:50 నుంచి 6:20 ఆ లోపు మా హస్బెండ్ అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళిండు. నేను అప్పుడు ఇంటికి వచ్చిన ఉన్నారా అమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ ఇంటికి వచ్చేసి మంచిగా రిలేటివ్స్ లాగా డిగ్నిఫైడ్ గా రెడీ అయ్యి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి, నేను ఇంకా కాలనీ వాళ్ళు ఎవరో మ్యారేజ్ అనుకొని తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళాను. ఆమె బండల్ వైజ్ గా వెడ్డింగ్ కార్డ్స్ తీసుకుంది. ఇస్తున్నట్టుగా ఇలా చేసి వెడ్డింగ్ కార్డు ఇస్తున్నట్టుగా ఇలా చేసి తలపైన గట్టిగా కొట్టింది. ఆ పాటికి గట్టిగా కొట్టడంతో కళ్ళంతా నాకు బ్లర్ అయిపోయినాయి. ఇట్లా మొత్తం తలంతా తిప్పేసినట్టయింది. అసలు ఏం అనాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. తను ఇలా పట్టుకోవడం మాత్రమే గుర్తుకుంది. తర్వాత అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తు లేదు. మా హస్బెండ్ ఒక 5 మినిట్స్ లో 2 మినిట్స్ లో ఇంటికి వచ్చి నేను వాళ్ళ డోర్ దగ్గర పడుకుండిపోయాను. లేపితే లేవలేను. అప్పుడప్పుడు నాకు బీపీ డౌన్ కావడంతో మా హస్బెండ్ అలాగే అనుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. ఒక 2 సెలైన్లు ఎక్కిన తర్వాత కాన్షియన్స్ కి వచ్చిన తర్వాత అప్పుడు నేను మా హస్బెండ్ కి చెప్పాను. అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు, ఇలా ఇది అసలు ఇంట్లో జరిగింది ఏం తెలియదు కదా, బీపీ డౌన్ అని అనుకునే వాళ్ళు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అప్పుడు నేను చెప్పిన కాన్షియన్స్ కి వచ్చిన తర్వాత ఇలా ఒక ఆవిడ వచ్చింది, ఇట్లా వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చి తలపైన కొట్టింది. ఇలా పట్టుకున్నది మాత్రమే గుర్తుంది. చూసేసరికి 35 గ్రామ్స్ చైన్ మెడలో లేదు. అలా వచ్చి తీసుకెళ్లిపోయింది. తను అసలు ఏం చేసిందో కూడా తెలియదు. బట్ నాకు ఏం గుర్తు కూడా లేదు. కొట్టింది మాత్రమే గుర్తుకుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.